16వ తేదీ మార్చి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 2వ వచనము. నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. సహోదరి సహోదరులారా, మన పరలోకపు తండ్రి ప్రభువు, మనము ఆయన బిడ్డలము. ప్రభు చేత మనము ఎన్నుకొనబడిన వారము, ప్రతిష్ఠిత జనము. ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు అంటే అది మన గొప్పతనం కాదు, మనపై ప్రభుకున్న అమితమైన ప్రేమ. మనము ప్రభు చేత ఎన్నుకొనబడిన వారము అని ప్రతిదినము ప్రతి క్షణము మనము గుర్తుంచుకొని ప్రభువునకు లోబడి పరిశుద్ధతతో జీవించాలి. మన ఆలోచనలు, మాటలు, క్రియలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రము మన వలన ప్రభు నామానికి అవమానం రాకూడదు. ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా చూసుకోవాలి. మన శక్తి వలన అది సాధ్యం కాకపోవచ్చు, కానీ పరిశుద్ధంగా జీవించడానికి సహాయం చేయమని ప్రభువునకు మొరపెట్టాలి. మనపై అపవాది యొక్క దాడి ఎక్కువగా ఉంటుంది. ఈ లోకంలో ఎన్ని శ్రమలు, ఇబ్బందులు కలిగినా అపవాది యొక్క తంత్రములను మనం గ్రహించి ప్రభువులో బలంగా స్థిరంగా ఉండాలి. అంతేకాని అపవాదికి చోటిచ్చి ప్రభు నామమునకు అవమానం కలిగించి ప్రభు నుండి మనం దూరంగా వెళితే ఎంతో నష్టాన్ని చూడవలసి ఉంటుంది. ప్రతిదినము వాక్య ధ్యానం చేయాలి. విశ్వాసంతో ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. అపవాది తంత్రములను ఎదిరించగలగాలి. లోకానికి, లోకపు ఆచారాలకు దూరంగా ఉండాలి. ప్రభువుతో ఎక్కువగా సమయాన్ని గడుపుతూ సహవాసం చేస్తూ జీవించాలి. మన జీవితాలను ప్రభువునకు అంకితం చేయాలి. ప్రార్థన. పరిశుద్ధుడు ఒక ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఏ మాత్రము అర్హత లేని వారమై ఉన్నప్పటికీ గొప్ప ప్రేమ చేత మమ్మల్ని ఎన్నుకున్నావు ప్రభువా. ఆపై మీకున్న ప్రేమను గుర్తించి ప్రతిష్ఠిత జనము అని గ్రహించి విధేయతతో పరిశుద్ధంగా జీవించాలి తండ్రి. మా శక్తితో సాధ్యం కాదు, కానీ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి మీరే మాకు సహాయం చేయండి ప్రభువా. మా ఆలోచనలు, మాటలు, క్రియలు వాక్యానుసారంగా ఉండేలాగున దీవించండి తండ్రి. లోకానికి, లోకపు కార్యాలకు చోటిచ్చే వారముగా కాకుండా మీకు ప్రాముఖ్యత ఇస్తూ వాక్య ప్రకారము జీవించాలి ప్రభువా. అటువంటి కృపను అనుగ్రహించండి తండ్రి. మా జీవితకాలం అంతయు మీకు లోబడి నమ్మకంగా జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.